సీఎం చంద్రబాబు శెట్టిబలిజ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు డిమాండ్ చేశారు. జీవో 16ను 90 ఏళ్లు తెచ్చిన చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి శెట్టిబలిజల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. గీత ఉపకులాల్లో శెట్టిబలిజల్లో చంద్రబాబు అశాంతి క్రియేట్ చేస్తారని మండిపడ్డారు. శెట్టిబలిజీ సంఘానికి క్షమాపణ చెప్పమని కోరాలి. చంద్రబాబు నాయుడు గారు శెట్టిబలిజీ కులానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి రోజు. ఎందుచేతనంటే 97లో జీవో నెంబర్ 16 ఇచ్చినటువంటి 16 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 16 ని ఆయన కొనసాగిన ఏ కాలంలోనూ కూడా అమలు చేయలేదు. 97 నుంచి 2004 మధ్య కానీ 2014 నుంచి 19 మధ్యలో కానీ మధ్యలో జరిగినటువంటి దాని కారణం ఏంటంటే ఆ రోజే శెట్టిబలి సంఘీయులు ఈ జీవోకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ఈ జీవో అమలు కావడానికి వీల్లేదని, మా అస్తిత్వానికి ఇది భంగం కలుగుతుందని శెట్టిబలిజీలు గారు మాత్రమే సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలనేటువంటి దాని మీద వెళ్లారు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయలే. కానీ మొన్న జూన్ మాసంలో కాస్ట్ మాస్టర్ నెపంతో ఈ జీవోని అమలు చేయడానికి ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు గారు. 97లో జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 97 నుంచి గడిచిన 20 సంవత్సరాలుగా అమలు చేయింది చంద్రబాబు నాయుడు గారు 27 ఏళ్లుగా. మళ్ళీ ఇవాళ ఈ